ప్రగతి ఛానల్కు స్వాగతం. జ్ఞానం, విజ్ఞానం, పరిజ్ఞానం వీటిలో ఏది లేకపోయినా మనిషికి మిగిలేది అజ్ఞానమే. నిప్పు కాలుతుంది అని తెలుసుకోవడం జ్ఞానం. నిప్పుని ఎన్ని రకాలుగా పుట్టించవచ్చో తెలుసుకోవడం విజ్ఞానం. మరి ఆ నిప్పుని ఎలా ఉపయోగించుకోవచ్చు, ఎలా ఉపయోగించకూడదు అని తెలుసుకోవడమే పరిజ్ఞానం. దీనినే చమత్కారులను వివరించమని చెబితే జ్ఞానం, విజ్ఞానం, పరిజ్ఞానం గురించి చమత్కారులు ఇలా చెబుతారు. ఇది మామిడికాయ, ఇది ఉప్పు, ఇది కారం అని తెలుసుకోవడం జ్ఞానం. వీటిని మూడింటిని కలిపితే అది ఊరగాయ అవుతుంది అని తెలుసుకోవడం విజ్ఞానం. దేనిని ఎంత మోతాదులో కలిపితే బాగుంటుందో తెలుసుకోవడమే పరిజ్ఞానమని చెబుతారు. మరి ఇటువంటి జ్ఞానానికి, విజ్ఞానానికి, పరిజ్ఞానానికి మధ్య ఉన్న తేడాను కానీ, అసలైన జ్ఞానం ఏమిటో, మంచికి చెడుకి ఉన్న తేడా ఏమిటో మనం తెలుసుకోవాలంటే మనకు చక్కగా ఉపయోగపడేవి పుస్తకాలే. అందుకే పుస్తక నేస్తాలు మనకు జ్ఞాన భాండాగారాలుగా, మంచి ఆత్మీయులుగా తోడ్పడుతున్నాయి. అటువంటి పుస్తకం యొక్క ఉపయోగం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. నిజానికి జ్ఞాన సంపుటిలో అసలు సిసలు జ్ఞానం లోక జ్ఞానం. మనిషికి ఉన్నతమైన గుర్తింపును తెచ్చిపెట్టేదే ఈ ప్రాపంచిక జ్ఞానం. పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకు మంచి చెప్పేవాళ్ళు, తప్పు చేయపోతే ఆపేవారు చాలామందే ఉంటారు. అయితే గురువులు, తల్లిదండ్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఇలా ఎంతోమంది వెన్నంటి ఉన్నప్పటికీ వయసు పెరిగే కొద్దీ నేర్పేవారి కంటే చాటున గుమిగూడి విమర్శించేవారే ఎక్కువవుతుంటారు. అందుకే వయసుతో, స్థాయితో నిమిత్తం లేకుండా నిరంతరం నీతిని ప్రబోధించే చక్కని వారధి ఏదైనా ఉంది అంటే అది పుస్తకమేనట. ఒక మంచి పుస్తకం పరివర్తనకు పరిపూర్ణ నిర్వచనం. పుస్తకాలు చదవడం అనేది ఓ గురువు నుంచి వ్యక్తిగత శిక్షణ తీసుకోవడంతో సమానం. డబ్బు కంటే జ్ఞానం గొప్పది. అందుకే నేను రోజు దాదాపు 500 పేజీలు చదువుతాను అంటాడు ప్రపంచ ధనికుల్లో ఒకరైన వారెన్ బఫెట్. ట్విట్టర్, ఊబర్ వంటి స్టార్టప్లకు నిధులు సమకూర్చిన ఏంజెల్ ఇన్వెస్టర్స్ నావల్ రవికాంత్ కూడా తన విజయ రహస్యం పుస్తకాలనే చెబుతారు. ఆయన్ని ఈ తరానికి మీరు ఇచ్చే సూచన ఏమిటి అని అడిగితే పుస్తకాలు బాగా చదవడమేనని చెప్పేస్తారు. ఇలా ఒక్కరేమిటి, బిల్ గేట్స్ నుంచి ముఖేష్ అంబానీ వరకు దిగ్గజాలంతా పుస్తక ప్రియులే. పుస్తకాలు అణుబాంబుల్లాంటివి అని నమ్మిన హిట్లర్ 1933లో తన మనుగడ కోసం జర్మనీలో వేలాది పుస్తకాలను తగులబెట్టారు. పుస్తకాలు విలువైన సంపత్తో సమానమని నమ్మిన బక్తియార్ ఖిల్జీ నలందా విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయాలన్నీ నామరూపాలు లేకుండా చేసేశారు. అయితే ఇలాంటి చరిత్రను సైతం తమలో నిక్షిప్తం చేసుకుని తరతరాలకు నైతిక పాఠాలను తిరిగి అందిస్తున్నవి పుస్తకాలే. పుస్తకం చదవడం అలవాటు చేసుకుంటే ఒత్తిడి మాయమవుతుందట. పుస్తక వ్యసనంతో అనవసరమైన ఉద్వేగాలు తగ్గి గుండె పనితీరు, రక్తపోటు సర్దుకుంటాయట. జీవితంలో భాగం కాని ఎన్నో అనుభవాలకు పుస్తకాలు చాలా గొప్ప అనుభూతులను పొందవచ్చు. రచయిత మనసును చదివి ఆ కోణంలోంచి ఆలోచించవచ్చు. తద్వారా మన ఆలోచన పరిధి విస్తృతం అవుతుంది. జాలి, కరుణ, దయ, ప్రేమ, అభిమానం వంటి లక్షణాల పరమార్థాన్ని గ్రహించవచ్చు. పుస్తకాలు మంచి నేస్తాలు, మానసిక ఆరోగ్యానికి వైద్యులు కూడా అంటున్నారు నిపుణులు. ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, డెస్క్టాప్లతో సావాసం ఎక్కువ కావడంతో స్క్రీన్ ఎఫెక్ట్ అధికమవుతోంది. దీంతో నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను దూరం చేసే ఔషధమే పుస్తకం. నిద్రపోయే ముందు కాసేపు పుస్తకం చదవడం అలవాటు చేసుకుంటే మంచి నిద్ర కూడా పడుతుందట.
ఎన్నో మంచి విషయాలు తెలియడంతో పాటు నిద్రకు వేలయిందనే సిగ్నల్ బ్రెయిన్కి అందుతుందట. దీంతో స్ట్రెస్ తగ్గి కంటి నిండా నిద్ర పడుతుంది. ఇక పుస్తకాలు చదవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఏకాగ్రతతో చదవడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. ప్రతి విషయాన్ని గుర్తుపెట్టుకునే సామర్థ్యం వస్తుంది. దాంతో డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలు దూరమవుతాయి. వృద్ధాప్యం అంత మీద పడదు. అంతేకాదు దీర్ఘాయుషుకు కూడా పుస్తకాలు తోడ్పడతాయట. పుస్తకాలు ఆలోచన శక్తిని మెరుగుపరుస్తాయి, మేధస్సును పదును పెడతాయి. చరిత్ర చదివితే నాటి కాలమాన స్థితిగతులు, సామాజిక ఆర్థిక స్థితిగతులు బోధపడతాయి. జీవిత చరిత్రలు చదివితే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది. పుస్తకాలు కథనాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించడంతో ఊహాశక్తి మెరుగవుతుంది. మానసికంగా భావించే వారికి, మానసిక ఒత్తిడికి గురైన వారికి పుస్తకం ఔషధంలా పనిచేస్తుంది. ఇది డిప్రెషన్ను దూరం చేస్తుంది, లోన్లీనెస్ని దూరం చేస్తుంది. పుస్తకాల ద్వారా కొత్త విషయాలు, కొత్త స్కిల్స్ నేర్చుకోవడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒక మంచి పుస్తకాన్ని కేవలం 6 నిమిషాలు చదివితే 60% ఒత్తిడి తగ్గుతుందట. పుస్తకాలు సానుకూల దృక్పథాన్ని పెంచుతాయి. తప్పొప్పులపై అవగాహన కల్పించి స్పందనలో నిదానమే ప్రధానమని తెలియచేస్తాయి. పుస్తక పఠనంతో భాష మీద పట్టు వస్తుంది. కొత్త పదాలు, వాటి అర్థాలు తెలుస్తాయి. పదబంధాలు తెలుస్తాయి. ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో అర్థమవుతుంది. పద సంపద పెరుగుతుంది. పలు రచనా శైలులపై అవగాహన వస్తుంది. మాట్లాడే నైపుణ్యం పెరుగుతుంది. మంచి మాట తీరు పట్టుబడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా చక్కటి ప్రవర్తన అలవడుతుంది. చూసారా, పుస్తక పఠనం అలవాటు చేసుకుంటే అది మంచి ఔషధంలా, మంచి నేస్తంలా ఎలా పనిచేస్తుందో. మరి ఈ పుస్తక పఠనం వల్ల ఇంకా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, వాటిని పిల్లలకు ఎందుకు అలవాటు చేయాలో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.